ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఓవైపు అమెరికా చర్చలు జరుపుతుంటే ఇజ్రాయెల్ మాత్రం మిజైల్స్తో విరుచుకుపడుతోంది. అటు ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గేదేలే అంటోంది. గల్ఫ్ ఇజ్రాయెళ్లపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది ఇరాన్ లెబనాన్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 12 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. అమెరికా కాల్పుల విరమణకు అంగీకరించిన తాము ఇరాన్, లెబనాన్లపై దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని వాషింగ్టన్లో అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. విస్తృత ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలిపారు. ఇరాన్ ముందు అమెరికా 15 డిమాండ్లను ఉంచినట్లు సమాచారం. లెబనాన్ రాజధాని బెయిరూట్ దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ మౌలిక వసతుల్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది. బెయిరూట్ ఆగ్నేయ ప్రాంతంలోని అపార్ట్మెంట్పై జరిగిన దాడిలో 3 మరణించారు. దక్షిణ ప్రాంతంలో మరో 5 మృతి చెందారు. ఇరాన్తో జరుగుతున్న చర్చల పురోగతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రస్తుతం చర్చలకు సుముఖంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ చర్చల్లో కీలక వ్యక్తులు పాలు పంచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్తో పాటు తాను స్వయంగా పాల్గొంటున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చలు సఫలమవుతాయని ధీమా వ్యక్తం చేశారు ట్రంప్. ఇరాన్ సైన్యం పూర్తిగా నిర్వీర్యమైందని ఆయన పేర్కొన్నారు. ఉద్రిక్తతలకు తాము స్వస్తి పలకబోతున్నామని, ఈ యుద్ధంలో తమదే విజయమని, ఇరాన్ ఇప్పటికే పూర్తిగా ఓడిపోయిందని అన్నారు. ప్రస్తుతం ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అమెరికా యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయని, ఇరాన్ వాటిని ఏమీ చేయలేని స్థితిలో ఉందని ఆయన వెల్లడించారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని తాము పూర్తిగా తుడిచిపెట్టామన్నారు ట్రంప్. ఇకపై వారు అణ్వస్త్రాన్ని పొందే అవకాశమే లేకుండా చేశామని స్పష్టం చేశారు. గతంలో ఒబామా హయాంలో జరిగిన ఇరాన్ అణు ఒప్పందాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ఒకవేళ తన మొదటి పదవీ కాలంలో ఆ భయంకరమైన ఒప్పందాన్ని రద్దు చేయకుంటే 3-4 ఏళ్ల క్రితమే ఇరాన్ అణ్వస్త్రాన్ని తయారు చేసేదని, వారి వద్ద అణుబాంబు ఉంటే ఖచ్చితంగా వాడేవారని అన్నారు.